మనతో పాటు హిందుత్వవాది హైందవి గారు ఉన్నారు. అమ్మవారిని తరలించి కూడా ఇప్పటి వరకు 1 వీక్ అయింది, ఇంతవరకు మళ్ళీ పునఃప్రతిష్ఠ అయితే జరగలేదు. మేడం అసలు ఏం జరుగుతుంది? అమ్మవారిని కారులో తీసుకెళ్ళడం తరలించారు, ఇంతవరకు అమ్మవారి ప్రతిష్ఠాపన అయితే జరగలేదు. గత 4 రోజుల కిందట ఆషాఢ మాసం అయిపోయిందండి, శ్రావణం మొదలైంది. ఎందుకు శ్రావణ మాసం అంటే లక్ష్మీవాసం, మనకు లక్ష్మీ నెల మొత్తం అంతా కూడా మనము రోజు పూజలు చేసుకుంటాము. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు ఇస్తాము. బోనాలు అయిపోయినాయా లేవో అట్లా బోనాలు చేసిర్రు, అసలు పచ్చ తోరణం కూడా ఆరిపోలేదు. అక్కడ వాళ్ళు అమ్మవారి గుడిని కూల్చేసిండ్రు. అంటే మీకు మీ ఉద్దేశం ఏంది? అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆషాఢ మాసం అయిపోగానే కూల్చేస్తే ఎవరు పట్టించుకోరు, ఇక మేము ఈ ప్లేస్ అంతా కూడా కమర్షియల్కి వాడుకోవచ్చు, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు లేపేసేయచ్చు అని అనుకున్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కి చెప్పిండు. ఆమె మహిళ అయ్యుండి దగ్గరుండి మరి ఆ గుడిని కూలగొట్టించినటువంటి గనురాలు ఆమె సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా మంది కూడా మన హిందుత్వవాదులు కానివ్వండి, వివిధ సంఘాల నుంచి అందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఎక్కడ కూడా ఏం చేయట్లేదు, ప్రభుత్వం కూడా స్పందించడం లేదు ఈ విషయం పైన. కాబట్టి మేము ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా మేము మా సెంటిమెంట్ బోనాలు, ఇవాళ శ్రావణ మాసం తొలి మంగళవారం, ఇవాళ మేము ఇక్కడ బోనాలు చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. మా అమ్మవారి దగ్గర మేము ఇవాళ ఆమెకు బోనం సమర్పించి మా యొక్క కోరికలను కోరుకోవాలని చెప్పేసి మేమందరం కలిసి వచ్చినాం ఇక్కడికి. మరి ఇవాళ చూస్తే అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో గుళ్ళో పెట్టారంట. మరి ఎక్కడ పెట్టిరు అనే సంగతి మాకు తెలియదు. అంటే అమ్మవారిని మీరు చెప్పాలి అని అంటే వాస్తవానికి మీరు అరెస్ట్ చేసిరు. అంటే అమ్మవారికి కూడా సంఖ్యలు వేసేటటువంటి మోతవారి ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నేను అడుగుతున్నా ఇవాళ. మరి ఇట్లాంటప్పుడు మేమందరం కూడా ఇండ్లలో కూర్చుంటాం అనుకుంటున్నారా మీరు? ఎవరు ఏం చేయరు, హిందుత్వవాదులు హిందువులు ఏముంది 4 రోజులు అరుస్తారు, సప్పుడు కాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఇవన్నీ జరిగేటివి అనుకోని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. మొత్తం ఖచ్చితంగా మేమందరం కూడా హిందుత్వవాదులం అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేస్తున్నాము. ఈ విషయం పైన తెలియని వాళ్ళకు కూడా తెలిసినట్టు చేస్తున్నాము. ఈ విషయం స్టేట్ వైడ్గా కాదు, నేషనల్ వైడ్గా కూడా ఈ ఇష్యూ మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున పోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము డ్యామేజ్ జరగక ముందుకే మీరు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తారా? లేకపోతే మీ యొక్క ఇండ్ల దగ్గరకు వచ్చి మరి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మేము ధర్నాలు చేయాలా? లేకపోతే సీఎంఓ ఆఫీస్ ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. పెద్దమ్మ టెంపుల్ ఆల్రెడీ ఉంది, అది చాలా ఫేమస్ కూడా అయింది. అలాగే బంజారాహిల్స్ పెద్దమ్మ ఈ టెంపుల్ కూడా అలా ఫేమస్ అయితే అలాంటి కుట్రలు అంటే ఏమైనా జరుగుతుందా? మంచిదే కదండి, అమ్మవారి గుడి ఫేమస్ అయితే మనకు వరల్డ్ వైడ్గా కూడా అందరు ఇక్కడికి వస్తారు, భక్తులందరూ వస్తారు. అది డెవలప్మెంట్కు కారణం అవుతుంది తప్ప అది ఎక్కడ డిస్ట్రిక్షన్కి కాదు కదా. మనకు అమ్మవారి గుళ్ళు అనేవి ఏవైనా కూడా పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసుకోవాలి మనము. తర్వాత మనం బేసికల్గా మన దేశమే హిందూ దేశము. ఈ హిందూ దేశంలో మనం ఉన్నటువంటి హిందువులం అందరం కూడా ప్రతిరోజు పండుగ చేసుకుంటాము. మరి అట్లాంటప్పుడు ఒక గుడిని డెవలప్ చేయడానికి మీకు ఎందుకంత ఇబ్బంది అవుతుంది? మరి అక్కడ ఉన్నటువంటి చిన్న మజార్లు అండి ఇవాళ ఎన్ని ఫేక్ అంటే అవి వాటిని ఏమంటారు దర్గాలు అంటారు కదా, రోడ్ల పైన డమ్మీ దర్గాలను తీసుకొచ్చి పెడుతున్నారు. మరి వాటి మీద చర్యలు ఉండవు. ఇక్కడ డమ్మీ క్రిస్టియన్ మత ప్రచారం మీద మీకు ఏ చర్యలు ఉండవు. ప్రభుత్వ కబ్జా చేసినటువంటి స్థలాలలో మసీదులు కడుతున్నారు, మదర్సాలు కడుతున్నారు, వాటి మీద మీకు చర్యలు ఉండయి. క్రిస్టియన్స్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోరు. ప్రతాపం మొత్తం కూడా హిందువుల మీద చూపించాలి. మీరు హిందువుల మీద చూపించినా కూడా హిందువులు ఏమనకుండా పడి ఉంటారు అని చెప్పేసి అన్న ఒక పిచ్చి భ్రమలో మీరు ఉన్నారు. కాబట్టి ఆ భ్రమలో నుంచి బయటికి రాని రేవంత్ రెడ్డి గారు మీ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారికి కూడా మేము హెచ్చరించి చెప్తున్నాము. ఒక మహిళ అయి ఉండి నీకు కొంచెం సిగ్గుశలం ఉంటే ఆ ఓరుగాలు అమ్మవారిని నువ్వు నిజంగానే పూజించిన దానివైతే, నువ్వు ఓరుగాలు బిడ్డవైతే ఇవాళ వచ్చి నువ్వు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయి నువ్వు. మరి అదే డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా మేము.